ఈరోజు మీకొచ్చేసరికి బార్లీ నూకతో పాలతో మిల్క్ షేక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే మా మరిది గారి పిల్లలు వాళ్ళు నెహ్రూ నగర్ ఆవుల సంఘం దగ్గర పూజ ఉందని చెప్పి పిలిచారు. సరేనని చెప్పి వెళ్ళాను. బాగా ఎండగా ఉండేసరికి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక షాప్లో ఈ డ్రింక్ ఇప్పించారనమాట. ఇది తాగితే అసలు ఎంత రుచిగా ఉందోనండి, చాలా నచ్చింది. మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. మీకు చేస్తే అంటే మీకు షేర్ చేస్తే మీరు కూడా చూసి నేర్చుకుంటారు కదా, అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇది హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మీకు మంచి డ్రింక్ ఒకటి చేసి చూపిస్తాను. మామూలుగా ఎండలు మండిపోతున్నాయి కదమ్మా, ఆ పిల్లలు పెద్దోళ్ళు కూల్ డ్రింకులు జోలి వెళ్తున్నారు అనమాట. థమ్సప్లని స్ప్రైట్లని అవి ఇవి తాగుతూ ఉంటారు. అట్లా కాకుండా హెల్తీగా ఉండేటట్లు నేను చెప్పే ఈ డ్రింక్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. మరలా మరలా అవే కావాలని అడుగుతారనమాట. ఇగోండి, నేను బార్లీ గింజలు తీసుకున్నాను. ఈ బార్లీ గింజల్ని నేను మిక్సీలో వేసి రవ్వ మాదిరిగా తయారు చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా రవ్వ ఉండాలి. చూశారు కదా, ఇట్లా రవ్వలాగా ఉండాలి. దీన్ని 4 స్పూన్లు తీసుకున్నాను నేను ఈ రవ్వని. ఈ బార్లీ గింజల వల్లమ్మ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ బార్లీ వచ్చేసరికి వెయిట్ లాస్కి ఉపయోగపడిద్ది, ఎముకల్ని గట్టితనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, క్యాన్సర్లు నిరోధిస్తుంది. అసలు చాలా అండి, కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండటానికి, ఒంటిలో ఏదన్నా ఒంటికి నీరు పట్టింది అనుకోండి, గర్భిణీలకు కూడా చూడండి బార్లీ కాగబెట్టి ఆ నీళ్ళు ఇస్తారనమాట. ఆ నీరు అది తగ్గిద్ది అనమాట. హై బీపీలు ఇటువంటి బీపీ ఉన్నోళ్ళకు కూడా ఈ బార్లీ జ్యూస్ అంటే జావ కాసిస్తే చాలా రిజల్ట్ ఉంటుందమ్మా. మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే బార్లీ వాటర్ తాగండి. ఇప్పుడు ఈ బార్లీని మనం శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను అనమాట. ఈ వాటర్ని బాగా మరగనిద్దాము. ఎందుకంటే బార్లీ రవ్వ అనేది ఉడకాలన్నమాట. ఉడకటం కోసం నేను 4 స్పూన్లు బార్లీ రవ్వ తీసుకున్నాను కదా, దానికి తగినట్టుగా నీళ్లు తీసుకున్నాను. మీరు ఎక్కువ రవ్వ తీసుకున్నారనుకోండి, అది ఉడకటానికి సరిపోను వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని కాగనిద్దాము. ఇదిగోండి, నీళ్లు మసులుతున్నాయి కదా, ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న ఈ బార్లీ అన్నమాట. అంటే జస్ట్ ఊరికే కడిగి ఉంచాను. మామూలుగా అయితే నానబెట్టి ఉంచుకుంటే తొందరగా ఉడుకుతాయండి. నేను ఈ ఈ ఒక్క విషయంలో మాత్రం మర్చిపోయాను నానబెట్టడం. మీరు కనుక చేసుకునే వాళ్ళైతే ముందే నానబెట్టుకొని ఉంచుకోండి అమ్మా. ఇట్లా నీళ్లతో కలిపి వేయండి. ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. జనరల్గా వీడియోకి అనేసరికి నేను కొంచెం ప్రిపేర్గా ఉంటానండి. ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి వర్క్షాప్ దగ్గరికి అది వెళ్ళాలి కదా, హడావుడిగా వీడియో చేసుకోవాలి. అందుకని ముందే రెడీ చేసుకుంటాను. మొన్న జున్ను వీడియోలో అందరు కూడాను అమ్మ గిన్నె మారింది అని అడిగారు. అంటే నేను ముందు రోజే జున్ను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే కాపరు ఇది వచ్చింది, ఒక గిన్నెకి రాలేదు అని అన్నారు. నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు చూపించినప్పుడు మామూలుగా వేరే గిన్నెదే చేశాను కదా, అది చూపించాను. ఎందుకంటేనండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టి 4 గంటలు వెయిట్ చేసి నేను చేయాలంటే అవ్వదు కదండి. అందుకని ముందు రోజే నేను రెడీ చేసి పెట్టుకొని మీకు చూపించింది ఒక గిన్నెలో, అదనమాట. అయితే అది అన్నప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. స్టార్టింగ్లో నేను వీడియోస్ చేసి మొదట్లో అనమాట మిక్సీ వేస్తున్నాను. మామూలుగా మాట్లాడినప్పుడు ఒక రంగు గాజులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ పిల్లలతో ఏదో పని మీద చిట్లినాయి అనమాట గాజులు. చిట్లితే వేరే గాజులు వేసుకొని వంట చేశాను. ఆ మిక్సీ తిప్పేటప్పుడు ఆ గాజులు కనపడ్డాయి. ముందు ఒక రకం గాజులు ఉన్నాయి,
తర్వాత ఇంకో రకం గాజులు ఉన్నాయి అని అడిగారండి. అసలు ఎంత సిల్లీగా ఉంటాయో ఈ క్వశ్చన్స్, నవ్వు వస్తాయి కూడా. అమ్మో! ఇంకోటి కూడానండి, ఎంత బాధ్యతగా మెసలాలో తెలియజేస్తుంటారనమాట. అంటే ఇంత గమనిస్తున్నారు కదా అని ఇంకా బాధ్యతగా ఉండాలనిపిస్తుంది. అయితే నేనేం చేశానంటే, ఈ హడావుళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఈ రవ్వ నానబెట్టుకోవటం మర్చిపోయానండి. మీరైతే నానబెట్టుకొని ఉంచుకోండి అమ్మా. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఒక్క మిస్టేక్ జరిగింది నా విషయంలో. అందుకని కొంచెం టైం పట్టుద్ది ఈ ఉడకటం కోసం. మనకి పొయ్యి మీద బార్లీ రవ్వ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలంటే అండి, నేనేం చేశానంటే అర్ధగంట ముందు గోరువెచ్చటి నీటిలో బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టుకున్నాను. బాదం వచ్చేసరికి 7, 8 తీసుకోండి అమ్మా. జీడిపప్పు వచ్చేసరికి ఒక 10 తీసుకోండి. గోరువెచ్చటి నీళ్ళలో నానబెడితే మనకి ఇది తొందరగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా. అయితే 4 పప్పు బయట ఉంచుకొని 4 పప్పు మిక్సీ పట్టుకోండి. జీడిపప్పు, బాదం పప్పు 2 కూడాను. పొట్టు ఒలిచి పెట్టుకున్న బాదము, జీడిపప్పు అన్నమాట. వీటిని ఇదిగోండి 4 తీసుకుంటున్నాను. మిక్సీలో మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం. కొంచెం వాటర్ వేసి చేసుకోండి అమ్మా. అంటే ఫస్ట్ వాటర్ వేయబాకండి, నలిగిన తర్వాత వాటర్ వేయండి. ఇటు చూడండి, ఈ బార్లీ ఈ విధంగా ఉడికినాయి అన్నమాట. ఈ ఉడికిన తర్వాత మనం ఈ బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇదిగోండి ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసి అవి ఈ ఉడుకుతున్న బార్లీలో వేయాలన్నమాట. వేసి ఇంకొంచెం సేపు అంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లిక్విడ్ని బాగా చల్లారనిద్దాం. ఇదిగోండి బార్లీ జావా చల్లారుతూ ఉంటుంది. ఈలోపు పంచదార తీసుకోండి. మీ రుచికి తగినంత పంచదార తీసుకోవాలన్నమాట. అట్లాగే మీరు ఇట్లా పంచదార రూపాన వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పౌడర్ మాదిరిగా చేసుకొనైనా వేయచ్చు అన్నమాట. ఈ పౌడర్ మాదిరిగా చేసుకుంటే తొందరగా కరుగుతుంది. ఈ పంచదార ఇవేమీ వద్దు అనుకుంటే బెల్లం అయినా వాడుకోవచ్చండి. ఆరోగ్యానికి మంచిది కదా బెల్లం. ఇదిగోండి ఈ జావా 3 వంతులు చల్లారిపోయింది. అందులో తగినంత పంచదార పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందాక నానబెట్టుకున్నాయి బాదం పప్పు, జీడిపప్పు, అవి 4 ఇవి 4 పక్కా తీసుకున్నాను కదా, అవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకుంటున్నాను. మీరు ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు అన్నమాట. పిస్తా అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చిన పాలు వచ్చేసరికి నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. అలాగే అందులో పంచదారతో నేను మిక్సీ పట్టుకున్నానండి ఇలాచీ పౌడర్ అన్నమాట. అది ఈ విధంగా పంచదార అంతా కరిగే విధంగా కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదిగోండి ఫైనల్లో రెడీ అయ్యింది. మీకు ఈ విధంగా ఉండాలన్నమాట, లిక్విడ్ లాగా. మనం పాలు తాగుతుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ఇదిగోండి నేనైతే ఈ విధంగా బాటిల్స్కి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇవి బయట నుంచి తెప్పించినవి అనుకుంటారండి. నా దగ్గర మిల్క్ షేక్ బాటిల్స్ ఉన్నాయి, ఆ బాటిల్స్లో పోస్తానన్నమాట. మీరు కూడా మీ దగ్గర ఏమైనా బాటిల్స్ ఉంటే ఆ బాటిల్స్లో పోసి బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించానని చెప్పండి. ఆ మాట చెప్తే ఇప్పుడు పిల్లలు ఎంత ఆనందపడిపోతారో. ఏం లేదు, బయట ఆర్డర్ పెట్టి తెప్పించామంటే అంత ఆనందం వస్తుందండి. అవి ఎలాగైనా ఉండనియండి, ముందు చక్కగా మనం ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. సరేనా? అయితే నేను ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నానో చెప్పమంటారా? నేనేం చేశానంటేనండి,
మా మరిది గారి అబ్బాయి ఆవుల సంఘం ఉందన్నమాట నెహ్రూ నగర్లో. ఆ గోసేవకి వెళ్తా నన్ను తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్తే అక్కడ చాలా టైం పట్టిందనమాట. తర్వాత బయటకు వస్తేనండి అక్కడ ఒక షాప్లో ఇది బాగా ఫేమస్ అంటండి. ఈ బార్లీతో చేసిన ఈ పాలు బాగా ఫేమస్ అంట. నాకు ఇప్పించారు. వాళ్ళు తాగుతూ నాకు కూడా ఇప్పించారు. సరే మనకి ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ కదండి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఇంట్లో మనం ట్రై చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను టేస్ట్ చేశాను. నాకు చాలా చాలా నచ్చిందండి. పిల్లలకైతే మరీ మరీ నచ్చుద్ది అనమాట. మా వాళ్ళైతే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి కొనుక్కొని తాగుతారండి ఇవి. అందుకని చెప్పి నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. పర్ఫెక్ట్ రుచితో వచ్చింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. మన బుజ్జి బాబులు బుజ్జి పాపలు ఏం చెప్తారో నాకు చెప్పండి కామెంట్స్లో, సరేనా? అయితే మీలో ఎవరికన్నా ఇటువంటి రెసిపీస్ ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను అవి చేసి మన వాళ్ళకి షేర్ చేస్తాను. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? మీకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి, వాళ్ళందరికి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. చక్కగా బయట ఫుడ్ జోలి వెళ్లకుండా చక్కగా ఇంట్లో చేసుకుంటే మంచిది కదా. వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారనమాట. అమ్మా ఏం చేస్తారంటే పిల్లలకి కంపల్సరీ ఇట్లా బాటిల్స్లో పోసి ఇవ్వండి. గ్లాసులో ఇవ్వబాకండి. గ్లాసులో ఇస్తే ఇంట్లో తయారు చేసామనుకొని అసలు ముట్టుకోరు, సరేనా? ఇట్లాగే బాటిల్స్లో ఇస్తే ఇష్టంగా తాగుతారు. మరి ఉండేనా, రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి, బాయ్.